ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మనిషికో 1,00,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటనే చూడలేదు. లేకపోతే నోరు మూసుకో. 1,00,000 రూపాయలు కాదు కదా, 1,00,000 పైసలు కూడా ఏమైనా నానాడు చెప్పాను. మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను. ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలి అని చెప్పమంటావా? ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే, ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు. వాళ్ళేదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటే నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా తిరుగుతున్నా? బాబు వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు 15 లక్షలైనా ఇస్తామన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మామగారు చూసుకుంటానన్నారు. ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను. పత్రాలు అవి రెడీ చెయ్యి. నాన్న, డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంక్ లో తీసుకునే 10 లక్షల్లో డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావలు వ్యాపారం పెట్టుకుంటాం, కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతోంది. తలా ఓ 25,000 ఇస్తే తలనే పొదిరిపోతుంది కదా అని. ఏంటన్నా మీరు కూడా? బ్యాంకు వాళ్ళు చెడబు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకివ్వు వీళ్ళకివ్వు అంటే పల్లెలా జరుగుతాయి? ఎంతోనా నీకు సరిపోదురా? నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ. ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి? గిరి, ఏమిటా మాటలు? నువ్వు ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, మీకేం తెలీదు. అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి. ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ వాళ్ళకి లేదురా. నువ్వే తోబుట్టులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు. నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా. ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు, ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. వాడు చిన్నపిల్లాడే, తెలియకేదో మాట్లాడాడు. పెద్దతనం ఏమిటి? బుద్ధి లేకుండా వాడితో సమానంగా వస్తావా? ఆహా, చిన్న పిల్లాడు. తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేతకాక నా మీద ఎదురు చిద్దులేస్తారు. ఏంటి నీ పుత్రం? నాన్న, నా కోసం మీరు తగులు అడుకోవద్దు. నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఈ ఆస్తి వద్దు, ఇల్లు వద్దు. మొత్తం మీ కూతుళ్ళకి మీరే కట్టబెట్టుకోండి. బాబు గిరి, అది పిచ్చింది, ఏదో బాగుంటుంది. అంత మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? ఆగరా. వద్దు నాన్న, నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. నేను వెళ్తాను. నా మాట వినరా? నన్ను ఆపద్దు. నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను కానీ ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. పోరా, పోతే పోనండి. మీరెందుకు ఆపుతారు? ఏం కూర్చో? కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాటలన్నవి. వాడు అడుక్కోవడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్లు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. బాబు, నువ్వు లోపలికి రా. ఆహా, ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి, అంతేగా? ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడకు తరగ పెట్టేది? ఎందుకంటే ఆడవాలంటే మీకు చిన్న చూపు? మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది. పెళ్ళవ రాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా 9 నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. అంటే నా కడుపు తీపి లేదంటావా? మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సహించే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 25 తులాల బంగారంతో వచ్చాను. ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతురికి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది. మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాప ఊరికే పోదండి. మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు. వంశం వంశాన్ని తలెత్తుకు తిరిగే మీకు వారి చేత ఉమ్మేయించుకునే రోజు వస్తుంది. చంపేయండి, చంపేయండి. ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు పంచుకున్నందుకు చంపేయండి. నన్ను చంపండి, చంపేయండి. నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి. మా అమ్మకేం పర్వాలేదుగా? చెప్పండి డాక్టర్.
స్తంభానికేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి. దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం. మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరం వచ్చాం చూడమ్మా. అమ్మా, అక్క వాళ్ళు వచ్చారు. ఒక్కసారి చూడమ్మా, కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా. నేను కవితను వచ్చానమ్మా, చూడమ్మా. జానకి, అమ్మా, అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? జానకి! జానకి! అమ్మా, జానకి! అమ్మా, దుర్మార్గుడా, నీ వల్ల రామ్మ చచ్చిపోయింది. వాళ్ళ నుంచి నేను ఉద్యోగం వెళ్ళడం లేదు. ఏ నీతేమొచ్చింది? మర్యాద ఇవని మగాడికి నేనెందుకు సంపాదించి పెట్టాలి? మర్యాద? నేను నీతే మర్యాద తప్పు చేశాను? ఓహో, మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళ్లతో పసుపు రాసి పిస్తాలా? మిమ్మల్ని ఎవరు పిసుకమనడం లేదు. మగాళ్ళకున్నట్టే ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు. ఆ? నాకెందుకు తెలీదు? ఎప్పుడో తెలుసు. పెద్ద తెలుసు. తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యెత్తు కొట్టేవారా? మా అక్కల్ని బయటకు వెళ్ళమని అనేవారా? మీ అందరి నిర్వాకాలు తట్టుకోలేక ఆవేదనతోనే మా అమ్మ చచ్చిపోయింది. మా అన్న చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపరలే. అంతేగాని ఉద్యోగానికి వెళ్ళనంటావు? నేను వెళ్ళను గాక వెళ్ళను. వెళ్ళతే వెళ్ళతావు. నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా? హే? దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటోంది. ఒతే వత్త ఆటోతో 10 ఫ్యామిలీస్ ని పోషిస్తాను. చూపిస్తాను తడాత ఏంటో. ఏరా ప్రాడు, ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా? ఎక్కడ్రా నా డబ్బు? అన్నా ఇంటి ముందు గొడవ చేయదు, ఇచ్చేస్తాను. ఏయ్, డ్రామా ఆడొద్దు. ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు? డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు. ఆ తర్వాత ఏం చెప్పావు? నెలలా కడతానన్నావు. 2 నెలలైంది, ఏం కట్టావు నా పాడి? అది కాదన్నా, నెల రోజుల నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు. పెళ్ళాన్ని చెబితే వినాలి, పెళ్ళాన్ని తెస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు. డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు. అన్నా నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్లిపోయావంటే మా ఆవిడ నువ్వు చీప్గా చెప్పు. ఆహా, ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీప్గా చూస్తుంది. అది కాదన్నా. చప్పట్లు కొడుతున్నావా? సిగ్గు లేదు? కన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను. నీ కన్న కొడుకు ఎవరు కట్ చేస్తే ఏమిటయ్యా? శంకరం, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు. నువ్వను రా. అమ్మ కూడా ఉండుంటే
మనకు కాస్త అండగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు. కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? అపూర్వ సహోదరులాగా అందరం కలిసే ఉంటాం. మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పెద్ద హ్యాపీ. పోపుల డబ్బాలాగా. రేయ్, నా ప్యాకెట్ ఇచ్చేరా. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను. అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు. నేను నీకోసం బిర్యానీ ఒకటే కాదు, చికెన్ పకోడీ కూడా తెచ్చా. చూసావా నువ్వంటే నాకు ఎంత ప్రేమో? నా బంగారం, నా కొండ. ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిచేసి ఈ పేపర్ మీద ఓ సంతకం పెట్టి. నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా? సంతకమా? ఎందుకు? ఎందుకేమిటి? మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మీ అమ్మ మీకోసం డబ్బడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ చావుకు కారణమైన వాడిని ఊరికే వదులుతావా? మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షలు లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఆ పగ మీద చూసుకోవద్దు. వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీరు తీసుకుంటారు అంతే. అందుకే ఈ సంతకం. ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది. ఏ పర్లేదు, ధైర్యంగా పెట్టేయండి. నేనున్నాను, వాడున్నాడు, ఆటవాడున్నాడు. ఏంటి థింకింగ్ చేస్తారు? డోంట్ థింక్, పెట్టేయండి. సంతకం పెట్టేయండి. పెట్టాం పెట్టాం. మా నాన్న మమ్మల్ని అవమానించినా సరే, మాకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే, మా నాన్న మీద కేసు పెట్టాం. అవును, మమ్మల్ని కని పెంచి ఎంత వాళ్ళ చేసినా వాళ్ళ మీద కేసు పెట్టమంటారా? మేం పెట్టమంటే పెట్టాం. పెట్టరా? పెట్టాం. మా కుటుంబ గౌరవాన్ని మంట కలపం. పెట్టరా? పెట్టాను. అయితే నా బిర్యానీ నాకు ఇచ్చేయ్. అరే ఆలయ ఒకటా? లేకపోతే ఏంటయ్యా, సంతకాలు పెట్టడానికి బిర్యానీ ఎందుకు దండగా? మొగుళ్ళు అన్ని బెడ లేకుండా బేవర్స్లాగా రోడ్డు మీద తిరుగుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? అప్పులో కనిపించకుండా దాక్కుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? ఆడ బాబు మీద కేసు పెట్టుకుంటే పెద్ద అవమానం అయిపోయిందట. ఏంటి పెద్ద రంకెలేస్తున్నారు? మా నాన్న ఆస్తిలో వాటా అడగడానికి మీకేం హక్కుంది? ఓతే ఓతే, నాతో హత్తు లేదు, నీతుందిగా, నువ్వు అడగొచ్చుగా. ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు. ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు. డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి. అబ్బా, అటు ఉద్యోగాన్ని తీవెళ్ళం, ఇటు ఆస్తి తేవు. ఇత నువ్వేంటి ఇంట్లో? పనికిరాని చీపురు కట్టని, మూలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని. ఏంటంట? కృష్ణ, నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో. ఏంటి మూసే? చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు. ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు, ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ కక్కుర్తి బుద్ధి చూపించి మొత్తానికి మోసం చేసావు. ఎరా, వెళ్ళినట్టే వెళ్ళి మామగారింట్లో మకం పెట్టావు. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, పైగా దానికి ఒంట్లో బాలేదు. దాని మంచి చెడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నేను మాత్రం ఎన్నింటికని ఏడవన్నాన్న. మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు. అన్ని ఏర్పాట్లు నన్ను దగ్గర నుండి చూసుకోమన్నారు. మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను. మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు. పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్లు చూడటం మానేశాం. పెద్దకి 7 నెల, దానికి సీమంతం చేయాలి, పుట్టికి తీసుకురావాలి. మీ మూడు పిల్లలిద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా? రేపు మంచి రోజు, ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం. ఆ పురుళ్ళు గిరుళ్ళు మనం ఎక్కడ పోయించగలం నాన్న? అసలే అమ్మలేదు. మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా. మా ఆవిడికి అలాంటి చాకరీలు చేసే అలవాట్లేదు. పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం, కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు. రేయ్, తోడ పుట్టినవాడు మాట్లాడాల్సిన మాట అనేది. దానికి తొలి కానుపురా, పురిటికి పుట్టింటికి తీసుకురావడమే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు. మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి. పదవి పోదాం. రేయ్ ఆగరా, సొంత అక్క పురిటి కంటే నీ మరదల పెళ్లి ఎక్కువైందా నీకు? అక్కా చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది? బూడిదే. మా మావగారి వల్ల ఫ్యాక్టరీ వచ్చింది, 10 మందిలో పరపతి పెరిగింది. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. అమ్మా, ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కవిత గారా? ఆ. ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్. వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారండి. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? చెయ్యికేం చేయాలి? బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా. మేం కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు. నువ్వు రా, మన పని చూసుకుందాం. వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా. ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కయ్యకి సీమంతం చేద్దాం. ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా. ఇప్పుడు అక్కకు సీమంతో ఒకటే లోటు.
మాకు ఎవరి దయాదాక్షణ్యాలు అక్కర్లేదు. మా అమ్మ మీ కాళ్ళ వేళ్ల పడి మాకు 4 ముక్కలు చెప్పించింది. దాంతో మా బతుకులేవో మేము బతుకుతున్నాం. మీరొచ్చిన పనేదో చూసుకుని మీరు వెళ్ళండి. కూతురికి సీమంతం కూడా చేయలేని చవట వేద కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు. తల్లి లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు అని నా మొహాన ఉమ్మేస్తారమ్మా. మేం ప్రాణాలతో ఉండగా మాకెవరు సహాయం అక్కర్లేదు. మీకంతగా సహాయం చేయాలనిపిస్తే మేం చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ. అది మాత్రం వేయండి, అంతే చాలు. మమ్మల్ని రోడ్డు పాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి. అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం. పదండి. పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపతీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి కికికికికికి నవ్వుకుంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాం. ఉద్యోగానికి కనుక అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావు. సిగ్గులేదు? నిన్ను చెయ్యెత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు. మాకు తిండి పెట్టడం దండగన్నావు కదూ. ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా, నీ పిల్ల అంత చీప్ గా పెంట మీద ఏకని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావట. సిగ్గులేదు? నన్నా ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దాడుకో. ఏయ్, నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి. నేనో రోజు బట్టలు ఉతికితే నువ్వో రోజు బట్టలు ఉతకాలి. నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. అవ్వా తమ్ముడు, మొహం ఏమిటి అలా ఉంది? మాడిపోయిన మినపట్లాగా. బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్టని చెప్పు. ఏ తమ్ముడనే, నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మళ్ళీ ఎరగొట్టారు. తమ్ముడు అనే పిల్లం నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసాడు. నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధలేదు. కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీయే వెన్నుపోటు పొడిచేశాడు. అందుకే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. వాళ్ళింతతో తెగించడానికి కారణం ఏమైంటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు? పొయ్యి కింద నుంచి మంట లాగెత్తే నూనె లాగవుతుంది. చచ్చినట్టు మన దారికి వస్తారు. బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కడుక్కుంటారు? సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళ్తున్నాం. వాళ్ళ మేనేజర్ ని 4 పీసులు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం. హలో, ఏంటి కరాటే ఫంక్షన్? ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసేవాడిని నేను. తప్పకుండా వస్తాను, షూర్. మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు? కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర కుదరవు. మర్యాదగా మా 3 పెళ్ళాలకి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? హెయిర్ బాత్స్ మీసం టచ్ చేసి అవతల పారేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్టమంటే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తిపేటతో కోసవతల బారి లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మీ ఇంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా ఇప్పుతున్నాడేమిట్రా? ఆఫీసులోనే షేకాయ పెట్టి స్నానం చేస్తాడా ఏంటి?
పాడి ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా ఎలా పెంచేసావు? ఇదిగో ఒక్కడో ముగ్గురిని కలిపి కొనడం రూల్ తప్పు. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను. ఇప్పుడు మీ ఉభయులు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా? ఊవనండి. శుభం. ఒరే శంకరం, ఈ తాంబూలం అటు తీసుకోండి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. మీరు ఇవ్వండి. ఒకసారి పల్లె ముందుకోండి. ముహూర్తాలు పెట్టుకుందాం. ముహూర్తాలు పెట్టుకుందాం. సమ్మతమేనా? సమ్మతమే. శుభం. లేవండి. కూర్చోండి. అయ్యా మేము ఉంటాం. నమస్కారం. టాటా బిర్లా అంబానీ. ఎవరన్నా వాళ్ళు? కమలకి పెళ్లి కుదిరింది. పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు. ఆగండి. నన్ను అడగకుండా ఈ పెళ్లి ఎవరు కుదర్చమన్నారు? ఏంట్రా నీకు చెప్పి చేసేది? నువ్వు చేస్తున్నావు నాకు చెప్పి చేస్తున్నావా? తోడ పుట్టినాక సీమంతం చేయడానికి టైం లేదు నీకు. నిన్ను నమ్మి ఆ పసిపిల్లని ఎలా వదిలిపెట్టను? అందుకే నా ఊపిరి ఉండగానే దాన్ని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నీకు నీ మరదల పెళ్లి ముఖ్యం కదా, వెళ్ళి ఆ పనులు చూసుకో. ఒరే గిరి, మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గాని ఇదిగో వచ్చే నెల 28వ తారీఖే మీ చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయింది. మంచి సంబంధం. ఓ ₹1,00,000 కట్నం కూడా ఇస్తా అని మీ నాన్న ఒప్పుకున్నాడు. ₹1,00,000? ఆ మాత్రం ఇవ్వాల్సిందే. నువ్వు కూడా ఆయనతో చేరి తాళం వేసావా? అది కాదురా. మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ ₹1,00,000 కట్నం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడికి ఇచ్చినట్టు 30,000 ఇవ్వండి చాలు. తక్కువ కట్నం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు. ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా? కనీసం ఇదేనా సుఖపడుతుందని ₹1,00,000 కట్టానికి ఒప్పుకున్నాను. నీ పాటి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా? 30,000కి మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. రాయ్, నువ్వెవడరా ఇవ్వడానికి? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంది, అది అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను. చేస్తావు. ఎందుకు చేయవు? ఏ రోజైతే నేను నీ కొడుకుగా పుట్టానో ఆ రోజే ఈ ఆస్తి అంతా నాదైంది. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. చేతడానికి నీకెంత ధైర్యరా? నీకేమన్నా ప్రయోగాలు వచ్చిందో ఏమిటి? చేయిద్దాము తోడబుట్టిన ఏ వంకర శాస్త్రి, ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా బయటికి పో. కోట్ల సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు పోసుకుని కూర్చుంటుంటే పెద్ద ఈయనేంటండి రక్కలేస్తున్నాడు. అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప. బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా. ఆ ఎమ్మెల్యే కూతురుని పెళ్లి చేసుకున్నావు, నీ ఫ్యాక్టరీ కూడా పట్టుకున్నావు. రే వంకర శాస్త్రి, ఇంకా నా కళ్ళ ముందు కనిపించావో దెబ్బలు తింటావు. పోరా బయటికి. అన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరూ వీరికి చేయిస్తావా? నన్నే కొడతావా? ఈ క్షణం నుంచి ఇల్లు నాది. పో బయటికి. నాన్న మీద ఇంకొకసారి చేయొద్దని మర్యాద దక్కదు. పోవే. రేయ్, నా ఇంట్లో ఉంటూ నన్నే బయటకి ఎట్టుతావురా? ఇది నీ ఇల్లా? ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది. పో బయటికి. దుర్మార్గుడా, నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నాను రా. నా నమ్మకాన్ని మట్టిలో కలిపావు కదా. ఎన్నిసార్లు చెప్పాలి? బయటికి పో. మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు. ఉన్నాడు. మీ అక్కలు చెల్లి వచ్చారు, బయట నిలబడ్డారు. చాలా కోపంగా ఉన్నారండి. గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు. చూసుకుందాం రా. ఏంటే అంతా కలిసికట్టుగా వచ్చారు? నాను ఎందుకురా బయటికి గెంటేశావు? ఆయన్ని బయటికి పొమ్మనడానికి నువ్వెవడవురా? నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న తండ్రిని బయటికి గెంటేసి నువ్వు బాగుపడవరా? వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు? రే చెప్పరా, నాను ఎందుకురా బయటికి గెంటేశావు? అడగడానికి ఎవరు లేరనా నీ పొగరు? ఎరా, ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా, ఎవడేం చేస్తాడని అహంకారమా? మర్యాదగా మాట్లాడవే. అది నాకు నా తండ్రికి మధ్య గొడవ. అడగడానికి నువ్వెవరు? మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా? ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది. ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు? నీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం. ఏరా, మా చెల్లికి ₹1,00,000 ఇవ్వడానికి నువ్వెవడవరా? ఇదంతా నువ్వు సంపాదించిందా?
మా నాన్న కష్టపడి సంపాదించింది. కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పనేంట్రా? రారా బయటికి. ఏయ్, ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద తగ్గదు. చూడండి, న్యాయం మారింది, చట్టంలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి. మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి. ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు? తోబుటూలు అడిగితే 1 లక్ష 2 లక్షలు పడేసి వదిలించుండవచ్చు కదా. యూ డోంట్ వర్రీ. ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు. ఆస్తంతా మా నాన్న స్వార్జితం. ఆయన స్వదస్తూరితో నాకు రాసి ఇచ్చేశాడు. ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా. మీ నాన్నకు నీకు రాసిచ్చిన వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే హక్కు, తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకుంది. అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిటే గల్లంతవుతుంది. చూడండి అంకల్, దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదు. కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది. అదే నా జీవితంలో సుఖపడితే మాకంతే చాలు. మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేసి తీరుతాం. మీరు ఓకేనమ్మా, కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు, అదే మీ అద్దగోలు ముగ్గురు ఒప్పుకోవద్దు. వాళ్ళు ఎలాగూ అడ్డుపడతారు, మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా మీ ఓనర్ చేత మమ్మల్ని తుళ్ళబడిపిస్తారా? అబ్బా, ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు. విడాకులే. ఇదిగో, రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఆయన అతడు ఉన్నంత వరకు మేము లోపలికి రావండి. ఓరి మీ దుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకని ఆరిపోసుకుంటారు? ఇదిగో, కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులేవని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడిగా చేసుకున్నాడు. అరే, తన కళ్ళ ముందే కన్న కూతులను ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా? ఊరండి. ఏంటండి ఊ తప్ప మరి మా అమ్మ గురించి ఎవరిని ఆలోచించాడా? పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు. ప్రపంచం ఈ నొత్తడే తూతుల పెళ్లిళ్ళు చేశాడు. మేము మాత్రం ఏం సుతపడుతున్నాం? ఆయన మాకేమి ఇచ్చాడు? ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా? ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? ఇంత క్షణంతో ఆయన తొడగడానికి వీల్లేదు. చూడండి, మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు. ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు. మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు. కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. ఇది చచ్చిన వాణ్ణి, చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట. అలాగే తనలో తాను కాలిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు? నాగభైరవ బుచ్చపై సత్రంలో ఉండమను. ఉన్న ఆస్తంతా తొడుతుపై రాసిచ్చేసి తూతురు పెళ్లి అరేటప్పటికి డబ్బుల కోసం ప్లాన్ వేసి ఇత్తడితో వచ్చాడా? మీరాయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఆ డబ్బేదో మేము ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసులో ఏర్పాటు చేసుకుంటాం. మీరు దగ్గరుండి నడుం కట్టి పెళ్లి జరిపిస్తే చాలు. నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా. అసలు నేను ఇక్కడికి రాకూడదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి నాన్న, మేమింతిదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడే వాళ్ళతో మాకేం పని? మేము కూడా వచ్చేస్తాం. నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు. పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి. ఓయ్, ఎత్తడితే లోపల వెళ్ళిపోతున్నావు? మీ నాన్న ఇచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి, మోసి వెళ్ళిపోదావునా? తట్టు బట్టలతో వచ్చావు, తట్టు బట్టలతో బయట నాడు. మన ఇంటికి పోలీసులు వచ్చారు. మనం ఏమన్నా నచ్చలైట్లా తనపడ. ఇక్కడ కళ్యాణి కస్తూరి కవితల భర్తలు ఎవర్రా? జస్ట్ ఇంతకు ముందు వరకు నేను తవిత హస్బెండ్ ని, నేను కస్తూరి మొగుణ్ణి. నేను కళ్యాణి భర్తని. కానీ ఈనాటి నుంచి మేము ఫ్రీ బర్డ్స్, నో ప్రాబ్లమ్స్. ఏంటండి దౌర్జన్యం ఎలా చేస్తారు? ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. వాళ్ళని ఎందుకు ఇలా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నానా? కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు. మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు? మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. వాడెవడండి కంప్లైంట్ ఇవ్వడానికి? కట్టుకున్న పెళ్ళాలం మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా? మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళి మీ పై ఆఫీసర్లు కలవమంటారా? లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు. సారీ మేడం, మిమ్మల్ని కొట్టడం తప్పే. అది తొట్టడానికి ముందు ఆలోచించాలి. ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు. మీ సిస్టర్స్ వాళ్ళ భర్తలు బాధించలేదట. మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం. ఏంటయ్యా, ఎంక్వైరీ చేయమంటే మా బాల్ మీద చేసుకున్నావంట? పెద్ద గొప్పడిలే, వెళ్ళవయ్యా. నన్ను క్షమించండి అక్క. బాల్ మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి
ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను. మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు. మీ నలుగురికి 4 లక్షలు తెచ్చాను. అప్పుడేదో డబ్బు టైట్లో ఉండి ఆ టెన్షన్ ఏదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు. నువ్వు కూడా ఏంటన్నా కురతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడేనా? ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తున్నారో తెలుసా? నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్న? చూడు, వాళ్ళకింకా నా మీద కోపం పోలేదు. ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేత్తో తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయ్. చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా. వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట. ఇదేమన్నా బాగుందా చెప్పు? ఏమ్మా, ఇది నిజమా? అవును, మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి? ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను. ఇప్పుడు ఈ కేసులు గీసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు, నేను రోడ్డు మీద పడాలి. ఒరే గిరి, బాధపడకరా. ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు. కుర్రవేదం ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? మీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. ఏంటే, నీకేమైనా బుద్ధుందా? నాన్నకు కొడుకు దొంగెడుపు చూసి మతిపోయిందనుకుంటే నీకేమైందే? ఇచ్చేయ్, ముందే డబ్బిచ్చేయ్. లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట? నిన్ను మెడపెట్టి బయటికి గింటిన ఈ జిత్తులు మారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసానైనా కొంచెం అభిమానం ఉంటుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటకు గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా నాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరే నాటకాలు ఆడేది? ఇదన్నా మీరు మీ మొగుళ్ళు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తి? మర్యాదగా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటో నువ్వు చేసేది? ఇస్తరాకులు ఈనిపుల్లా. కూటికి గదిలేని పోరంబొక్కులు చేసుకుని ఏంటే మీ నిలుగు? నానా, నువ్వు చెల్లి నాతో. రేయ్, నువ్వేంటో దాన్ని పెళ్లి చేసింది? మామగారి కాళ్ళు నాకే కుక్క. మా మామగారిని ఏమనంటే గోమ పగిలిపోతుంది. గంజి గదిలేని చవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. కవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని కాపాడావు. ఇప్పుడు నీ మానాన్ని కాపాడటం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడకపోయినా సరే దూసుకెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలి పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్లో మీ ముగ్గురు ఇమీడియట్ గా మీ పెళ్ళాల చేత ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించివ్వండి. పెట్టకపోతే ఈ పెళ్లి జరగదు. నీకేం పోయే కాలం వచ్చిందా పాపిస్తాడా? మీరు అలా ఉండండి. ఈ లుచ్చక బచ్చగాడిని మేము చూసుకుంటాం. మంచిగా మర్యాదగా అడ్డు తప్పుతో, లేకపోతే నీ క్లచ్ ప్లేటు బద్దలైపోద్ది. నా అల్లుడి మీదే చేసుకుంటారా? మీ ముగ్గురు తలకాయల్ని నరికేస్తాను. హరి ఎమ్మెల్యే ఓరి నా డ్రైనేజు నీకేం పండ్రు ఇక్కడ? మంచి టైంకి వచ్చారు. అవును, కూతురు పెళ్లిలో మన బాగా మర్యాద చేశాడు తదా. ఇప్పుడు మన మరదల పెళ్లిలో వాడికి కూడా మర్యాద చేయాలి తదా. ఏంట్రా వాగుతున్నావు దిక్కులేని కుక్క? నేను దిక్కులేని తుత్తనా? నువ్వే ముసలి నా నన్ను ఎప్పుడైనా చూసావా? తెలీదు. నిన్ను ఎప్పుడైనా చూసావా? పసుపు కళ వేసిన కళ ఉంటుంది. అరే బ్రోకరు, నువ్వేంటి ఈ అవతారం ఏంటి? అవునయ్యా బాబు, కమిషన్ డబ్బులకి ఆశపడి నేను చేయించిన పెళ్లిళ్ళన్నీ సర్వనాశనం అయిపోయి ఆ పాపం నన్ను చుట్టుకొని నా ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా ఎత్తుకుపోయారు. ఇలాంటి 100 పెళ్లిళ్ళకి మంగళ వాయిద్యం వాయిస్తే నా బతుకు మంగళకరంగా ఉంటుందని ఓ స్వామి చెప్పాడు. అయితే ఆలస్యం ఎందుకండి, వాయించండి. వెరీ గుడ్. ఈసారి కారం కారం అయిపోయిందా?
అదేంటి కవిత మళ్ళీ కళ్ళు తిరిగేలా కొట్టావు వచ్చేసింది కొడితే కొట్టావు కానీ థ్యాంక్స్ రైట్ రారా ఎక్కడ వాళ్ళు ఏంటే నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఆ దేవుడి దిగి వచ్చిన పెళ్లి జరగదే. పోవే. తమ్ముడు పెద్దదానైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను రా. కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా ప్లీజ్. నా మాట ఆ, మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదూ? ఈ పత్రం మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి. నేనే దగ్గరుండి ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి అంతే కదా? ఇలా ఎవరా అక్క నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు కూడా ఇంటి వాడితో చేరి లేకపోతే ఏమిటి? పెద్ద ఆస్తి కోసం మన చెల్లెల జీవితం నాశనం చేసుకుంటావా? దాని పెళ్ళైతే నాకు అంతే చాలు. నేను సంతకం పెడతాను. ఆగు. సంతకం పెట్టకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను. నీకు ఎమ్మెల్యే దెయ్యం పట్టిందిరా. ఆ దెయ్యాన్ని నేనే వదిలిస్తాను. తోడ పుట్టిందని కూడా చూడకుండా నిన్ను కొట్టాడు. నిన్ను చూడాలని చూడకుండా దాన్ని కొట్టాడు. ఇలాంటి దుర్మార్గుడికి క్షమించి వదిలేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. వాడినిలా కొట్టినంత మాత్రాన వాడికి బుద్ధి వస్తుందా? మీ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? వాడిలా రెచ్చిపోవడానికి కారణం మీరే. వాడి మీద మీరు చూపించిన అభిమానం కూతుళ్ళ మీద కూడా కొంచెం చూపించుంటే మన ఇంటికి గట్టి పట్టుండది కాదు. చిన్నప్పటి నుంచి కొడుకు లాల్నే చూశారు గాని కూతురు లాల్లా పాలన చూడలేదు. అది ఏ తండ్రికైనా ముప్పు తెచ్చే పెద్ద తప్పు. వాడు చిన్నప్పటి నుంచి తుంటరి. ఇప్పుడు మంచి మర్యాద రావాలంటే ఎలా వస్తాయి? అవునమ్మా, ప్రతి తండ్రి ఆలోచించినట్టే నేను ఆలోచించాను. 4 అక్షర ముక్కలు నేర్పించి 4 రాళ్లు సంపాదిస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాను కానీ ఇంతగా దిగజారుతాడనుకోలేదు. కన్న బిడ్డల మీద ప్రేమ పెంచుకోగానే సరిపోదు. వాళ్ళని కట్టుదిట్టల్లో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచుకోవాలి. ఇంటికి వారసుడు మన పిల్లవాడే, ఆడపిల్లలదేముంది అని పిల్లల్ని పెంచితే ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి, ఆప్యాయతలు కరిగిపోతాయి. ఊహను అన్నీ అడగను, ఎందుకంటే నువ్వు ఊ అన్నా అనకపోయినా ఇది వాస్తవం. శాస్త్రి గారు, నాన్నే అనకండి. ఆయన చదువులేనివాడు. ఆయన నేను బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు. కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి. ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే. నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను. మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను. క్షమించండి.